చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన్ని సేవించుట ఆవశ్యకము కదా. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము ఇప్పుడు ఏ మాసంలో ఉన్నాం? నవంబర్ కదా. నా మటుకు నాకైతే అనిపించింది చాలా ఫాస్ట్గా అయిపోయింది అనిపించింది ఈ సంవత్సరం. లేదు కానీ నాకైతే అట్లే అనిపించింది, చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా ఆల్రెడీ నవంబర్ అయిపోయింది మోస్ట్లీ కదా. ఈరోజు 17వ తారీఖు కదా. నెక్స్ట్ డిసెంబరు అంతా ఫుల్ బిజీ. సాఫ్ట్వేర్ సైకిల్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్రీజ్ పీరియడ్, తర్వాత క్రిస్మస్ కదా, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి మనము గమనించినట్లయితే మనము ఈ యొక్క సంవత్సర అంతంలోనికి మనం వచ్చినాం కదా. కాబట్టి మానవునికి ఉన్నటువంటి గొప్ప వరం ఏంటి? మర్చిపోవడం కదా. మానవునికి ఉన్నటువంటి గొప్ప వరం మర్చిపోవడం. కానీ మానవుడు అన్నీ మర్చిపోవాల్సినటువంటి మర్చిపోడు కదా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా, మర్చిపోవాల్సినటువంటి మనం రివర్స్ చేస్తూ ఉంటాం కదా. ఇంట్లో ఎప్పుడైనా గొడవ వచ్చిన భార్య భర్తల మధ్యలో కదా, నువ్వు ఆ రోజు నన్ను అది అన్నావని. ఏ రోజు? 5 సంవత్సరాల క్రితం కదా. ఇట్లే ఉంటాయి కాన్వర్సేషన్స్ కదా. అప్పుడు నువ్వు నన్ను ఆ మాట అన్నావు, ఈ మాట అన్నావు కదా. అవన్నీ ఏం చేయాలి మనం? యాక్చువల్గా మర్చిపోవాలా, వ్యర్థమైనటువంటివి కదా. గుర్తుపెట్టుకోవాల్సినటువంటివి ఏంటి? అది దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యాలని, దేవుడు మనల్ని ఎట్లా నడిపిస్తా వచ్చినాడు ఇన్ని సంవత్సరాలు కదా. ఈ కార్యాలను మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. వీళ్ళు ఏం చేసినారు? వీళ్ళు ఇశ్రాయేలు ఏం చేసినారు? మర్చిపోయినారు. అందుకే వీళ్ళకి ఇక్కడ జ్ఞాపకం చేస్తా మనం గమనించినట్లయితే 6వ వచనం నుంచి వాళ్ళని ఏ విధంగా దేవుడు ఐగుప్తులోంచి బయటికి తీసుకొస్తా వచ్చినాడో, ఏ విధంగా వారిని నడిపించి వారిని ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ యొక్క స్థలంలోనికి వాళ్ళని నడిపిస్తూ వచ్చినాడు, వాళ్ళకి న్యాయాధిపతులను ఇస్తూ వచ్చినాడు, ఏ విధంగా దేవుడు వాళ్ళకి సహాయం చేస్తూ వచ్చినాడో, ఈ విషయాలన్నీ కూడా సమూయేలు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. జ్ఞాపకం చేసి చివరిగా అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆయన మీ కొరకు కదా. కాబట్టి మీరు మర్చిపోవాకండి, మీరు మర్చిపోయినారు కాబట్టి మీరు మర్చిపోవాకండి. అదే మనము న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూడవచ్చు. చూడండి ఎటువంటి తరం వచ్చిందంట. చూడండి 2వ అధ్యాయము 10వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 10. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా. చూడండి, యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి. కాబట్టి వీళ్ళు ఏం చేసినారు? మర్చిపోయినారు. అందుకే సమూయేలు తిరిగి వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు, మీరు మర్చిపోయినారు. మీరు ఎటువంటి తరం అంటే, దేవుడు ఏ విధంగా మిమ్మల్ని బయటికి తీసుకొచ్చినాడో, ఏ విధంగా దాస్యత్వంలో మీరున్నప్పుడు మీరు ఆయనకి మొరపెట్టుకున్నప్పుడు ఆయన మీ మొర విని మిమ్మల్ని ఏ విధంగా బయటికి తీసుకొచ్చినాడు కదా. మరణ సంహారక దూత నుంచి ఏ విధంగా మిమ్మల్ని రక్షిస్తా వచ్చినాడు, ఏ విధంగా రక్షించినాడు? ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము వారి యొక్క ద్వారబంధకముల మీద ప్రోక్షిస్తా వచ్చినారు కదా. ప్రోక్షించుట ద్వారా ఏమైపోయింది? ఆ దూత వారిని దాటి వెళ్ళిపోయింది కదా. కాబట్టి ఏ విధంగా మిమ్మల్ని రక్షించినాడు, అదేవిధంగా ఏ విధంగా మిమ్మల్ని ఎర్ర సముద్రం పాయలు చేసి కదా, ఎర్ర సముద్రం పాయలు చేసి ఆ మధ్యలో నుంచి వాళ్ళు ఆరిన నేలన నడుస్తూ వచ్చినారు. ఈ విషయాలన్నీ మీరు మర్చిపోయినారు కదా. కాబట్టి మీరు ఏం చేయాలి అంటా ఉన్నాడంటే, మీరు వాటినన్నిటిని ఏం చేయాలి? ఆ కార్యములను మీరు తలంచుకోవాలి. కాబట్టి ఎప్పుడు తలంచుకోవాలి? సంవత్సరానికి ఒకసారా? అనుదినము తలంచుకోవాలి కదా. మనం ప్రతిదినము, మనకు మరుపు సహజం కదా, మనం బాగా మర్చిపోతాం, త్వరగా మర్చిపోతాం. కాబట్టి అనుదినము మనము ఆ విషయాన్ని చేయాలి అనేటువంటి విషయం జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అంతేకాదు చూడండి, మనం గమనించినట్లయితే లూకా సువార్త 17వ అధ్యాయంలో కూడా కొంతమంది ఉన్నారు. ఎవరు వాళ్ళు?
కుష్టి వాళ్ళు ఎంతమంది కుష్టి వాళ్ళు ఉన్నారు? 10 మంది కుష్టి ఉన్నారు కదా. 11వ వచనం నుంచి మనం గమనించినట్లయితే ఆ మాటలు రాయబడతా వచ్చినాయి. 10 మంది కుష్ఠోళ్ళలో ఎంతమంది వెనక్కి వచ్చినారు? ఒకడే వెనక్కి వచ్చినాడు. చూడండి అక్కడ చాలా చక్కగా రాయబడింది. ఆయన ఏం చేయాలనుకున్నాడు అనేటువంటి విషయం అక్కడ రాయబడతా వచ్చింది. చూడండి 15వ వచనం. చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ఎవరంటే ఈయన సమరయుడు. సమరయుడు ఎవరు? అన్యుడు కదా, దేవుని ఎరగనటువంటి వాడు కదా. అటువంటి ఆయన ఏం చేస్తా వచ్చినాడు? దేవుని కృతజ్ఞతాస్తుతులు, దేవుని ఆరాధిస్తా ఉంటున్నాడు. ఏం చేస్తున్నాడంట? పాదముల యొద్ద సాగిలపడ్డాడంట కదా. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాడంట. కాబట్టి చూడండి 9 మంది కృతజ్ఞత లేనటువంటి వారు కదా. దేవుడు చేసినటువంటి గొప్ప కార్యము అప్పుడే చేసినాడు, అయినా కదా మర్చిపోయినారు. కానీ ఒక్క వ్యక్తి అది జ్ఞాపకం చేసుకుని తిరిగి వచ్చినాడు కదా. దేవుడు కూడా మనకి అటువంటి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహిస్తూ వచ్చినాడు. మనం ఈ యొక్క రక్షణకి లేకపోతే దీనికి దేనికి కూడా పాత్రము కానప్పటికి కూడా మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుని అన్యులమైనటువంటి మనకి ఆ యొక్క గొప్ప దేవుణ్ణి, నిజమైనటువంటి దేవుణ్ణి, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి, సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించేటువంటి గొప్ప భాగ్యము, ఆయన్ని సేవించేటువంటి గొప్ప భాగ్యము నీకు నాకు ఆయన ఏం చేస్తా వచ్చినాడు? కలగజేస్తా వచ్చినాడు కదా. కాబట్టి అందును బట్టి మనం ఏం చేయాలి? ఆయన ఆరాధించాలి, ఆయనకు స్తుతులు చెల్లించాలి కదా. ఈ రక్షణ మనకు సంబంధించింది అసలు కాదు. వాళ్ళు త్రోసి వేస్తే మనకు వచ్చింది. ఎవరు? ఇశ్రాయేలీయులు. వాళ్ళు తోసి వేస్తే మనకు వచ్చినటువంటి రక్షణ కదా. కాబట్టి అందును బట్టే మనము ఆయన్ని ఈ యొక్క సమరయుడు ఏ విధంగా అయితే ఆరాధించినాడో ఆ విధంగా మనం ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. అంతేకాదు మనం గమనించినట్లయితే కీర్తనకారుడు కూడా అంటాడు. చూడండి కీర్తనలు 103వ అధ్యాయము 2వ వచనం. మరొకము చాలు. చూడండి, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని ఏం చేయాలంట? కాబట్టి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కాబట్టి ఆయన చేసినటువంటి విషయాలని మనం జ్ఞాపకం చేసుకునేటువంటి వారంగా మనం ఉంటురాలి కదా. కాబట్టి మొట్టమొదటిగా మనం ఈ ఉదయకాల సమయంలో మనము కొన్ని సంగతుల్ని మనము జ్ఞాపకం చేసుకుని ఆ విధంగా మనము ఆయన్ని ఆరాధించడానికి మనం ముందుకు వెళ్తా వద్దాం. చూడండి కీర్తనలు 95వ అధ్యాయం 6వ వచనం. మనం ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే చూడండి 7వ వచనం. రండి నమస్కారం చేసి సాగిలపడదము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎంత మేలు. చాలు. 7వ వచనంలో చూడండి, రండి నమస్కారము చేసి సాగిలపడదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని. ఎవరినా? మనల్ని సృజించినాడండి కదా. మనల్ని సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు. కాబట్టి అందును బట్టే మనము ఆయన్ని ఆరాధించేటువంటి వారిగా మనం ఉంటూ రావాలి కదా. దూతల్ని ఎంతమందిని చేసినాడు? కోట్ల చేసినాడు. కానీ మానవుడిని ఏం చేసినాడు? ఒక్కడనే చేసినాడు కదా. చూడండి, అప్పుడే మనకు అర్థమైపోవాలి ఆయన ప్రణాళిక అంటే ఏంటో, మన పట్ల ఆయనకున్నటువంటి ఉద్దేశాలు, మన పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ. అంతేకాదు ఇంకా ఎట్లా చేసినాడు ఆయన? దేవదూతల్ని ఎవరినన్నా అట్లా చేసినాడా? కానీ మనల్ని ఏం చేసినాడంట చూడండి. ఆదికాండము 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను. చూడండి, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని. కాబట్టి ఆయన మనల్ని ఎటువంటి స్వరూపంలో సృజించినాడో? ఆయన స్వరూపం కదా.
ఎంత అంటే ఆయనకున్నటువంటి ఉద్దేశము, ఆయనకున్నటువంటి ప్రణాళిక మానవుని పట్ల అంత గొప్పది. కాబట్టి ఆయన పోలికలో మనల్ని చేసుకుంటూ వచ్చినాడు. మనల్ని సృజించినటువంటి వాడు ఆయనే కదా. అటువంటి మానవుడు ఏం చేస్తా వచ్చినాడు? ఆయన పోలికలో మానవుని సృజిస్తే మానవుడు ఏం చేస్తా వచ్చినాడు? మర్చిపోయినాడు కదా. ఏం చెప్పినాడు దేవుడు? ఒక మాట చెప్పినాడు కదా. ఏమని చెప్పినాడు? ఆ చెట్టు ఫలం మాత్రం మీరు తినకూడదు, తినిన దినమున మీరు నిశ్చయముగా. ఇంత క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చినాడు దేవుడు. కానీ మానవుడు ఏం చేసినాడు? దాన్ని మర్చిపోయి ఏం చేసినాడు? ఆ కూడా ఉన్నటువంటి పండును తిని ఆజ్ఞాతిక్రమమే ఏమైంది? పాపం. కాబట్టి ఆ యొక్క మొదటి ఆదాము వల్ల మానవునిలోనికి పాపం వస్తూ వచ్చింది కదా. ఆ యొక్క మొదటి ఆదాము వల్ల మానవుల అందరిలోనికి ఏమొస్తా వచ్చింది? కాబట్టి మనల్ని సృష్టించినటువంటి వాడు ఆయనే. అంతేకాదు చూడండి, మనం గమనించినట్లయితే ఆయన గురించి ఎవరినంట చూడండి. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఎవరైనా? యేసుక్రీస్తు వారు కదా. కాబట్టి చూడండి, ఆయన ఏం చేసినాడంట? సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడంట. ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు ఏమైనాయంట? కాబట్టి సర్వము, ఎవ్రీథింగ్ ఆయన ఎందే సృజించబడ్డాయి. అంతేకాదు సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడ్డాయి. కాబట్టి మానవుడు మనల్ని అందరినీ కూడా ఆయన తన పోలిక చొప్పున సృజించుకుంటా వచ్చినాడు. అంతేకాదు ఆ యొక్క సృష్టిని అంతటినీ సృజించినాడు. నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడు ఆయనే. అయితే మానవుడు ఏం చేస్తా వచ్చినాడంటే, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞని మర్చిపోయి ఆజ్ఞాతిక్రమం చేయడం వల్ల ఏమొచ్చింది? మానవులోనికి పాపం వచ్చింది. పాపం వచ్చిన తర్వాత ఏం కోల్పోయినాడు? ఆ యొక్క స్వరూపము కోల్పోయినాడు కదా. ఆ స్వరూపాన్ని కోల్పోతా వచ్చినాడు. కాబట్టి ఆ స్వరూపాన్ని తిరిగి నీకు నాకు అందించడానికి ఆ యొక్క ఆది సంభూతుడై ఉన్నటువంటి ఆయన ఏం చేస్తా వచ్చినాడు? నీ కొరకై నా కొరకై ఈ లోకానికి వస్తా వచ్చినాడు. సర్వాన్ని సృజించినటువంటి దేవుడు కదా. ఆయన ద్వారానే, ఆయన బట్టి అన్ని సృజింపబడినటువంటివి ఆయన కడపటి ఆదాముగా నీ కొరకై నా కొరకై ఏం చేస్తా వచ్చినాడు ఈ లోకానికి? నీకు నాకు తిరిగి ఆ స్వరూపాన్ని ఇవ్వడానికి ఆయన ఏమైపోతా వచ్చినాడంటే తన స్వరూపాన్ని కోల్పోతా వచ్చినాడు. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 2వ వచనం మధ్యలో నుంచి, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించువాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. కాబట్టి నీకు నాకు ఆ యొక్క స్వరూపాన్ని తిరిగి ఇవ్వడానికి
ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే తన స్వరూపానంతటిని కూడా కోల్పోతా వచ్చినాడు. మనము మనుషులు చూడనొల్లని వాడుగా అయిపోతా వచ్చినాడు. ఆది సంభూతుడైనటువంటి దేవుడు, సర్వ సృష్టికి ఆధారమైనటువంటి దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుని నీకు నాకు ఆ యొక్క స్వరూపాన్ని తిరిగి ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి ఏతేస్తా వచ్చినాడు. మనకు ఆ స్వరూపం ఇవ్వడానికి తన స్వరూపాన్ని అంతటిని కూడా ఆయన కోల్పోయినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం అందును బట్టి ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. అంతేకాదు చూడండి, ఆయన యెరెమీయా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. గర్భంలో నేను నిన్ను రూపింపకమునుపే నెరిగితిని, నీవు గర్భంలో నుండి బయలుపడకమునుపే నేను నిన్ను ప్రతిష్ఠించాను. చాలు చూడండి, ఎట్లా గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే, అది ఆయన మనము గర్భములో రూపింపక మునుపే మనల్ని ఎరిగినాడు. కాబట్టి మనం ఏం చేస్తా ఉంటున్నాం ఇప్పుడు ఇక్కడ? అది ఆయన ఆరాధించడానికి, ఆయన సేవించడానికి వచ్చినాం. కాబట్టి ఆయన యొక్క ప్రణాళిక అంత గొప్పదిగా ఉంటూ వచ్చింది. ఆయన యొక్క ఉద్దేశం అంత గొప్పదిగా ఉంటూ వచ్చింది. అందును బట్టి మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అంతేకాదు చూడండి, కీర్తనాకారుడు అంటాడు చూడండి, కీర్తనలు 139:16 వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినముల్లో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో. మనల్ని పిండముగా ఉండగానే ఆయన కన్నులు మనల్ని ఏం చేసినాయంట. కాబట్టి అటువంటి మనం పిండముగా ఉన్నప్పుడే, మనం తల్లి గర్భములో రూపింపబడక మునిపే ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకుంటా వచ్చినాడు, నిన్ను నన్ను ఎరుగుతా వచ్చినాడు. అందును బట్టి ఉదయకాల సమయంలో మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. అంతేగా చూడండి, గల్తీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. మొదలుకొని చూడండి, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను, మనల్ని ఏం చేసినాడంట? ప్రత్యేకపరిచినాడు. ఎప్పుడు? తల్లి గర్భములో పడినది మొదలుకొని, అప్పటి నుంచే మనల్ని ప్రత్యేకపరిచినాడంట. అప్పటి నుంచే మనల్ని ఆయన ఎన్నుకుంటా వచ్చినాడు, అప్పటి నుంచే మనల్ని ఏర్పరచుకుంటా వచ్చినాడు, అప్పటి నుంచే ఆయన కన్నులు మన మీద ఉంటా వచ్చినాయి. కాబట్టి అంత గొప్ప దేవుడు ఆయన మనల్ని ఆ విధంగా ఏర్పరచుకుంటా వచ్చినాడు. కాబట్టి మనం అందును బట్టి ఈ విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అంత గొప్ప దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి మనం ఏ పాటి వారు కదా. అయినప్పటికీ కూడా ఆయన మన పట్ల ఆ మహాప్రేమని, ఆ యొక్క కృపని ఆయన కనుపరిచి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుని, ఆయన నీ కొరకై నా కొరకై ఈ లోకానికి వచ్చి మన కొరకై ఆ పస్కా పశువు బలిగా ఆయన అర్పింపబడి మన పాపములన్నింటినీ కూడా క్షమించి కదా, మన కొరకై ఆయన రక్తం కార్చినాడు. ఆ కలవరి శిలువలో కార్చి ఆయన మరణించి సమాధి చేయబడి మరలా తిరిగి లేచాడు. మనల్ని సృజించినటువంటి దేవుడు ఆయన ఏం చేస్తా వచ్చాడంటే, మన సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆ సృష్టికి ఆది సంభూతుడైనటువంటి దేవుడు, సమస్త సృష్టి ఆయన వల్లనే జరుగుతూ వచ్చింది. అటువంటి ఆయన నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయనే ఈ లోకానికి వస్తూ వచ్చినాడు. ఆ కోల్పోయినటువంటి స్వరూపాన్ని నీకు నాకు ఇవ్వాలని కోరుకుంటా వచ్చినాడు. తల్లి గర్భములో రూపింపబడక మునిపే ఆయన మనల్ని ఆయన ఏర్పరచుకుంటా వచ్చినాడు, ఎన్నుకుంటా వచ్చినాడు, ప్రత్యేకపరుస్తా వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం అందును బట్టి ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. అంతేకాదు చూడండి, 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మనం ఇప్పుడు ఎట్లా ఉన్నామంట? 17వ వచనం. కాగా ఎవడైనా క్రీస్తు
నూతన సృష్టి ఆ. పాత విధానం గతించెను ఆ. ఇదిగో క్రొత్తవాయి కాబట్టి మనం ఇప్పుడు ఎట్లా ఉన్నామంట? పాతవన్నీ ఇప్పుడు మనం ఏమైనా నూతన సృష్టి. కాబట్టి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు నీ కొరకై నా కొరకై ఈ లోకానికి, మనం సృజించినటువంటి దేవుడు నీ కొరకై నా కొరకై ఈ లోకానికి వచ్చి ఆ యొక్క మనం ఏదైతే పోగొట్టుకుంటూ వచ్చినామో ఆ యొక్క స్వరూపాన్ని, ఆయన పోలికను పోగొట్టుకుంటూ వచ్చినామో దాని కొరకై మనల్ని ఈ లోకానికి వచ్చి ఆయన ఈ లోకానికి వచ్చి మనల్ని తిరిగి ఆ స్వరూపంలోనికి తీసుకొచ్చి మనల్ని ఏం చేసినాడు? ఎట్లా చేసినాడు? ఆ నూతన సృష్టిగా చేసినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం అందును బట్టి ఆయన ఏం చేయాలి? ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అంతేగా చూడండి, అదే 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3:18 వచనం, మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. కాబట్టి చూడండి ఏం చేస్తాం? ఎట్లా మార్చబడుచున్నామంట? ఆ పోలికగానే కదా. ఎవరి పోలికలోకి? అది మనం ఏదైతే కోల్పోతా వచ్చినామో, ఏ పోలిక అయితే కోల్పోతా వచ్చినామో, కాబట్టి ఆ పోలికలోనికి మనం మార్చబడతా వస్తా ఉంటున్నాం. కాబట్టి తిరిగి ఆయన స్వారూప్యంలోనికి మనల్ని ఆయన ఏం చేస్తూ ఉంటున్నాడంటే, ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి అందును బట్టి మనం ఈ ఉదయకాల సమయంలో ఆయన ఏం చేయాలి? ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అంతేగా చూడండి, రెండోదిగా మనం చూసుకొని ముగించుకుంటా వద్దాం. చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద కాబట్టి ఒకప్పుడు మనం ఎటువంటి దాస్యంలో ఉంటా వచ్చినాం? పాపం అనేటువంటి దాస్యత్వం, పాపం యొక్క దాసత్వం, ఆ యొక్క స్లేవరీలో మనం ఉంటా వచ్చినాం కదా. పాపం యొక్క దాస్యం క్రింద ఉంటా వచ్చినాం. అటువంటి మనల్ని ఆయన ఏం చేస్తా వచ్చినాడు? ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుని ఏ విధంగా చేసినాడంట? స్వతంత్రులుగా చేసినాడంట. హీ హాస్ గివెన్ అ ఫ్రీడమ్ టు అస్ కదా. మనకి స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం నుంచి మనం గమనించినట్లయితే మనం ఎటువంటి పరిస్థితిలో ఉంటా వచ్చినామో, ఎందుకు దేవునికి స్తోత్రం అంట? మనం ఎట్లా ఉన్నామంట? మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి, అది మనం అందుకు దేవునికి ఏం చేయాలా? స్తోత్రం చెల్లించాలా. మనం ఒకప్పుడు పాపం యొక్క దాసత్వం కింద ఉంటా వచ్చినాము. అటువంటి మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుని, ఉపదేశ క్రమం అంటే ఏంటి? ఆయన ఇచ్చినటువంటి ఉపదేశ క్రమం ఏంటి? సువార్త కదా. ఆయన మన కొరకే ఈ లోకానికి వచ్చి ఆ కలువరి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున సజీవుడిగా లేస్తా వచ్చినాడు. ఈ యొక్క ఉపదేశ క్రమమును మనము లోబడినందువలన మనకేమొచ్చిందంట? పాపము నుండి విమోచింపబడి మనం దేనికి దాసులమైన? ఇప్పుడు నీతికి దాసులమైన. ఒకప్పుడు పాపానికి దాసులమైనటువంటి మనల్ని నీతికి దాసులుగా చేసి మనల్ని స్వతంత్రులుగా చేస్తా వచ్చినాడు. కాబట్టి అందును బట్టి మనం ఏం చేయాలి? ఆయన్ని స్తుతించాలి, ఆరాధించాలి కదా. అంతేకాదు చూడండి, ఆ విధంగా మనము కాబట్టి ఆ విధంగా మనము నీతికి దాసులమైతే వచ్చినాం. ఒకప్పుడు పాపానికి దాస్యంలో ఉంటా వచ్చినాం. అటువంటి నిన్ను నన్ను ఆయన జ్ఞాపకం చేసుకుని మనల్ని నీతికి దాసులుగా చేస్తా వచ్చినాడు. కాబట్టి అందును బట్టి మనం ఈ ఉదయకాల సమయంలో ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా, ఆయన్ని స్తుతించేటువంటి వారంగా, ఇంత గొప్ప కార్యం మన జీవితంలో చేస్తా వచ్చినాడు.
అది మనం జ్ఞాపకం చేసుకొని ఆయన్ని ఆరాధించాలి. అంతేకాదు చూడండి, ఈ చివరి మాటలు, కొన్ని మాటలు మనం గమనించుకొని మనం ముగించుకుంటూ వద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో అనేక సార్లు మనం చూసినాము, కానీ ఈసారి కొంచెం డిఫరెంట్గా చూస్తూ వద్దామని నేను అనుకుంటా ఉంటున్నాను. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం గమనించినట్లయితే 4వ వచనం నుంచి, ఎట్లనగా తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారునిగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని. చాలు. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే మనల్ని ముందుగా తన కోసము ముందుగా మనల్ని ఏం చేసినాడంట? నిర్ణయించుకున్నాడు కదా. మనల్ని నిర్ణయించుకున్నటువంటి దేవుడు ఆయన. నిన్ను నన్ను నిర్ణయించుకుంటా వచ్చినాడు కదా. ఎందుకొరకై? యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించడానికి. అందును బట్టే మనం ఏం చేయాలి? ఆయన్ని ఆరాధించాలి. తర్వాత మనం చూడండి, మనం గమనించి మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని చాలు. చూడండి, మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు. ఎందుకొరకై? ఆయన కుమారులుగా స్వీకరించబడటానికి. రెండవదిగా మనం గమనించినట్లయితే మనల్ని ఏం చేసినాడంట? ఆయన ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడంట? ఎందుకు ఏర్పరచుకున్నాడంట? పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏం చేసినాడంట? ఏర్పరచుకున్నాడు, నిర్ణయించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. తర్వాత చూడండి, తర్వాత గమనించినట్లయితే దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనమును, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. రెండోదిగా మనం గమనించినట్లయితే మనల్ని విమోచించినాడు. మూడవది మనల్ని విమోచించినాడు. నాలుగవది మనల్ని ఏం చేసినాడు? క్షమించినాడు. నిర్ణయించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, విమోచించినాడు, క్షమించినాడు. తర్వాత చివరిగా మనం గమనించినట్లయితే చూడండి, 13వ వచనము, మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత లాస్ట్ గా ఏం చేసినాడు? మనల్ని ముద్రించుకున్నాడు. పరిశుద్ధాత్మ చేత ముద్రించుకున్నాడు కదా. కాబట్టి నిర్ణయించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, విమోచించినాడు, క్షమించినాడు, ఆత్మ చేత ముద్రించినాడు కదా. ఆ ఆత్మ చేత మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు? తన స్వరూపంలోనికి. అది కాబట్టి ఆయన వచ్చినప్పుడు సిగ్గులేనటువంటి ముఖంతో ఆయన ఎదుట నిలబడడానికి, మనల్ని ఆయన యొక్క స్వారూప్యంలోనికి మనల్ని తీసుకొని రావడానికి ఆయన ఆత్మ చేత మనల్ని ఆయన ఆ విధంగా తన స్వారూప్యంలోనికి తీసుకొస్తా వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ సంగతులు, ఇంత గొప్ప కార్యాలు మన జీవితంలో ఆయన చేస్తూ వచ్చినాడు. అంతేకాదు, మనం గమనించినట్లయితే ఈ సంవత్సరం అంతా మన జీవితాల్లో ఎన్ని గొప్ప కార్యాలు చేసినాడో కదా. అవన్నీ కూడా మనం తలపోసుకొని మనం ఆయన్ని ఉదయకాల సమయంలో ఆరాధించినట్లు దేవుడు మనకు సహాయం చేయను కాక. దయచేసి లేచి నిలబడి చరణం ద్వారా ప్రభుని ఆరాధిస్తాం. ఆ సమయంలో సండే స్కూల్ టీచర్స్ పిల్లలు తీసుకుని వెళ్తారు. 499 పాత బుక్లో 493. మొదటి 2 చరణాలు పాడుతున్నాం. పాడిన దయచేసి అందరూ Oh
కూర్చోండి. అద్వాలు క్లోజ్ చేయండి. ఒక సోదరుడు సోదరి ఇంకా చేస్తావా సోదరు చేస్తారు కదా. స్క్రీన్లో ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు అక్కడ ఆరాధన చేయండి.
ఏం చేస్తా వచ్చినామంటే ఆయన సేవించేటువంటి భాగంలో మనం మొట్టమొదటిగా ఏం చేస్తా వచ్చినామంటే ఆయన మన కొరకు చేసినటువంటి గొప్ప కార్యములు ఏంటో వాటిని ఏం చేస్తా వచ్చినాం, తలంచుకొని ఆయన్ని ఆరాధిస్తూ వచ్చినాం. కాబట్టి ఇది మనము ప్రతిదినము చేసేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు మనం వర్ణించలేం, మనము వాటిని లెక్క పెట్టలేం కదా. మనము కాబట్టి ఈ కార్యాలన్నింటినీ కూడా అందుకే యోహాను సువార్తలో చివరి అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటివన్నీ కూడా రాయబడలేదంట కదా. ఆయన చేసినటువంటివి కూడా అన్నీ కూడా రాయాలంటే ఏమో సరిపోదంట అది కదా. అన్ని గొప్ప కార్యాలు కదా ఆయన చేసినవి. కాబట్టి మన జీవితాల్లో కూడా ఆయన చేసినవన్నీ జ్ఞాపకం చేసుకుంటే బుక్కులు సరిపోవు. కాబట్టి అన్ని గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినాడు. కాబట్టి మనం ప్రతిదినము ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా, ఆయన కనపరిచేటువంటి వారంగా, ఆయన స్తుతించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. కాబట్టి అదే మనము చేసేటువంటి సేవ అయింది. కాబట్టి అది ఆవశ్యకము అని చెప్పబడుతూ వచ్చింది. కాబట్టి మనం ఆ విధంగా చెయ్యాలి అనేటువంటిది రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే మొట్టమొదటిగా మనము ఇప్పుడు ఏం చేసినాం, తలంచుకున్నాం, జ్ఞాపకం చేసుకున్నాం. మనము రెండవదిగా కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలా? ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కదా. చూడండి, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో అదే రాయబడుతూ వచ్చింది. చూడండి, దాన్ని 23వ వచనం నుంచి మనం చదివినట్లయితే ప్రభువైన యేసు తన అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయడం చెప్పారు. చూడండి, ఏం చేయాలంటే నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని. మనము ఆయన జ్ఞాపకం చేసుకునేదానికి ఇది చేయాలి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, పాత్ర నా రక్తం వలన ఆయన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే. కాబట్టి ఇవన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకునేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. మన ముందు ఉంచబడినటువంటి ఆ యొక్క రొట్టెని, ద్రాక్ష రసాన్ని ఆయన శరీరానికి, ఆయన యొక్క రక్తానికి ముంగుర్తులుగా ఉన్నాయి. కాబట్టి మనం వీటిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలి కదా. కాబట్టి జ్ఞాపకం చేసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. తలంచుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి సంగతి ఏంటి. ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 24వ వచనంలో ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన్ను సేవించుట ఆవశ్యకము కదా. చూడండి, మనం ఏం చేయాలంట, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన ఏం చేయాలంట. కాబట్టి మనం ఆయన పూర్ణ హృదయంతో సేవించాలంటే మనం ఇవన్నీ చేయాలి. ఏం చేయాలా? ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు తలుచుకోవాలా. రెండవదిగా మనం ఏం చేయాలా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. చాలా ముఖ్యమైనటువంటిది. ఈ దినాల్లో అది పోయింది కదా. భయం అనేది లేదు కదా. ప్రభుత్వాలంటే భయంలే, లేకపోతే ఏది భయంలే. మానవునికి భయం అనేది పోయింది. ఇంకా దేవుడు అంటే భయం అనేది అసలు పోయింది. కాబట్టి దేవుడు అంటే భయము ఉండాలి అనేటువంటి విషయము ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. చూడండి, మనం 12వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క అధ్యాయము సారాంశం జస్ట్ కొంచెం నేను చెప్పి మనము ముందుకు వెళ్తా వద్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే వీళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? వీళ్ళు ఇజ్రాయేల్ ఎవరిని కోరుకుంటూ వచ్చినారు? రాజును కోరుకుంటూ వచ్చినారు కదా. ఏ రాజును కోరుకుంటూ వచ్చినారు? భూలోక రాజును కోరుకుంటూ వచ్చినారు కదా. అసలైనటువంటి రాజును విడిచిపెట్టేసినారు కదా. అదే ఆయన. అందుకే మనం ముందు అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఆయన ఎంతగానో బాధపడ్డాడు. దాని విషయమే రాయబడుతూ వచ్చింది. దేవుడు బాధపడ్డాడు. ఎందుకు? వీరిని ఏం చేసిన, వీళ్ళని ఐగుప్తులోంచి విడిపించి వీళ్ళని బయటికి తీసుకొచ్చి అరణ్యములో అన్ని సంవత్సరాలు వాళ్ళని నడిపించి కదా. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వాళ్ళకుండి
దేవదూతలు తినేటువంటి ఆ యొక్క మన్నాను వీళ్ళకి ఇచ్చి, మాంసం అడిగితే మాంసం ఇచ్చి, వీళ్ళు ఏం అడిగితే అది ఇచ్చి, బండను కొట్టి నీళ్ళని ఇచ్చి కదా. కాబట్టి ఇన్ని ఇచ్చి వాళ్ళని ఎక్కడికి చేరుస్తా వచ్చినాడు? వాగ్దానం చేయబడినటువంటి దేశంలోనికి వాళ్ళు ప్రవేశింపజేసి వాళ్ళకి తర్వాత స్వాస్థ్యాలన్నింటిని ఇచ్చి కదా. ఇన్ని చేస్తే వాళ్ళు ఏం చేసినారు? వాళ్ళు చేయాల్సింది ఒకటే ఒక పని. ఏంది? ముందున్నటువంటి తరం వారు ఆ తర్వాత తరం వారికి దేవుని గురించినటువంటి భయాన్ని చెప్పాలి. వీళ్ళు ఏం చేసినారు? అది చేయలే. ఇప్పుడు కూడా ఈ లోకంలో అదే జరుగుతుంది కదా. మన ముందున్నటువంటి తరాలు మనకు దేవుని యొక్క భయం గురించి మనకు తెలియజేసినారు కదా. అంకులు వాళ్ళు మన ముందున్నటువంటి తరం వాళ్ళు కదా. దేవుడు అంటే ఏంది, దేవుని భయం అంటే ఏంది కదా, ఇవన్నీ మనకు తెలియజేసినారు. మనం ఏం చేస్తున్నాం కదా? మనం చేస్తున్నాం అది. ఒక్కసారి మనం ఆలోచించుకుంటే, మన బిడ్డల యొక్క ఫ్యూచర్ కానీ ఆలోచించుకుంటే, నేను నిజంగా చాలాసార్లు ఆలోచించి నాకు భయం వేస్తూ ఉంది కదా. వాళ్ళు మనకు ఆ లెగసీని ఫార్వర్డ్ చేసినారు. దేవుని యొక్క భయం అంటే ఏంది, అందుని బట్టి మనం ఇక్కడ ఉన్నాం ఇక్కడ. కానీ మనం ఆ లెగసీని ఫార్వర్డ్ చేస్తూ ఉంటున్నామా? లేకపోతే ఎట్లాంటిది వస్తుంది తరము? దేవుడు అంటే భయం లేనటువంటిది, దేవుడు అంటే ఎరగనటువంటి తరము. కాబట్టి అది ఎప్పుడైనా సంభవిస్తుంది. నా భయం ఏంటంటే మన తర్వాత తరంలో సంభవిస్తుందేమో అని భయం, అంతే. ఈ దినాల్లో మనం చూసుకున్నట్లయితే భయమే లేదు కదా. బైబిల్ నుంచి మొబైల్కి వచ్చింది. వెరీ సింపుల్ కదా. పిల్లలు కూడా బైబిల్ ఎట్లా ఉంది అంటే ఇట్లా ఊపుకుంటూ వస్తారు కదా. కాబట్టి దేవుని యొక్క భయము, దేవుడు అంటే భయము లేనటువంటి పరిస్థితులు, చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ఆ భయాన్ని చెప్పాలి. అందుకే యోవేలు గ్రంథంలో చూడండి, యోవేలు గ్రంథంలో మనం గమనించినట్లయితే మొదటి అధ్యాయంలో వాళ్ళకి అదే చెప్తా వచ్చినాడు. మొదటి వచనం నుంచి చూడండి. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినండి. ఇలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయండి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోయే తరపు వారికి తెలియజేయుదురు. చూడండి ఏం చేయాలంట, మన పెద్దలారా అంటా ఉన్నాడు కదా. పెద్దలారా ఆలకించండి, ఇటువంటి సంగతులు జరిగినాయా మీ దినాల్లో కానీ మీ పితరుల దినాల్లో జరిగిందా? కాబట్టి మీరేం చేయాలి? ఈ సంగతి మీ బిడ్డలకి తెలియచేయాలి, వారు తమ బిడ్డలకి, ఆ బిడ్డలు రాబో తరం వారికి. కాబట్టి ఇదే దేవుడు మనకి ఇచ్చినటువంటి పని. కాబట్టి ఇది మనం కరెక్ట్గా చేసేటువంటి వారంగా మనం ఉంటురాదు. మనం ఏదైతే ఆ యొక్క భయాన్ని పొందుకుంటా వచ్చినామో, దేవుని భయాన్ని మనము పొందుకుంటా వచ్చినామో, ఆ భయాన్ని ముందరి తరం వారికి మనము దాన్ని చెప్పేటువంటి వారంగా మనం ఉంటురావాలి. దేవుడు అదే చెప్తా వచ్చినాడు, మీ బిడ్డలకి ఆ యొక్క వాళ్ళు కూడా వాళ్ళ బిడ్డలకి తెలియజేసేటువంటి వారిగా ఉంటూ రావాలి. కాబట్టి అది ఇక్కడ అది చూడండి, మనం గమనించినట్లయితే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు, ఇశ్రాయేలీయులు ఏం చేస్తూ వచ్చినారు, అసలైనటువంటి దేవుణ్ణి లేకపోతే ఆ యొక్క రాజులకు రాజు అయినటువంటి వాళ్ళని ఇన్ని పరిస్థితుల్లోంచి వాళ్ళ పక్షాన యుద్ధం చేసినటువంటి వాడు ఆయనే కదా. యోషువ గ్రంథంలో అయితే చాలా చక్కగా రాయబడింది. ఆ యొక్క వడగండ్ల చేత రచించినటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారు కదా. ఆయన చేతిలో చచ్చిపోయినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళు చేసిన యుద్ధం కంటే ఆయన ఎక్కువ యుద్ధం చేశాడు. ఎవరు యుద్ధం చేసేది? రాజు చేస్తాడు యుద్ధం కదా. ప్రజల పక్షాన్ని చేసేది ఎవరు యుద్ధం? రాజే చేస్తాడు. కాబట్టి ఆ విధంగా వాళ్ళని రాజుగా వాళ్ళని కాపాడి తీసుకొచ్చి వాళ్ళని భద్రపరిచి అన్నీ చేసి వాళ్ళకి అన్ని పంచిచ్చి అంతా చేస్తే వాళ్ళు ఏం చేసినారు? దేవుణ్ణి మర్చిపోయినారు. మర్చిపోయి ఇప్పుడు ఏమంటా ఉన్నారంటే మాకు ఎవరు కావాలి? మాకు ఈలోక రాజు కావాలి. కాబట్టి సమూయేలు చెప్తా ఉంటున్నాడు, ఏమని చెప్తా ఉంటున్నాడంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ లోక రాజును కోరుకుంటా ఉంటున్నారు. ఈ లోకరాజును కోరుకోవడం వల్ల మీరు చాలా నష్టాల్లోకి వెళ్ళిపోతారు కదా. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తా వాళ్ళకి ఈ మాటలు చెప్తా చివరిగా ఈ మాట చెప్తా ఉంటున్నాడు. ఏమని? ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో వాటిని జ్ఞాపకం చేసుకోవాలా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలా,
నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన్ని సేవించాల. కాబట్టి 25వ వచనం, మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజును. అది కాబట్టి ఇక్కడ ఏం చేయాలో చెప్పినాడు, తర్వాత కాషన్ కూడా చెప్పినాడు, వార్నింగ్ కూడా చెప్పినాడు కదా. కాబట్టి మనం గమనించినట్లయితే ఇది ఇక్కడ ఉన్నటువంటి భాగము చూడండి. అందుకే మనం గమనించినట్లయితే పైన వచనాల్లో మనం గమనించినట్లయితే 12-14 వచనం, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు ఏం కలుగుతుందంట. అది ఏం చెప్తా ఉంటున్నాడంటే చూడండి, ఏం చేయాలంట, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని, తర్వాత ఇంకా ఏం చేయాలంట, ఆయనను సేవించి, అంతేకాదు ఆయన ఆజ్ఞను భంగము చేయక. ఇంగ్లీష్లో అయితే రెబల్ అని ఉంది, నాట్ రెబల్ అగైనెస్ట్ హిస్ వర్డ్, తిరుగుబాటు చేయకుండా ఉండాలి అనేటువంటి విషయం అక్కడ చెప్పబడతా వచ్చింది. అంతేకాదు మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఏముండాలంట, యెహోవా యందు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. వాళ్ళకు కూడా అదే చెప్తా ఉంటున్నాడు, దేవుని యందు భయము, దేవుడంటే భయము. కాబట్టి అటువంటి భయము మనలో ఉండాలి. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అనేటువంటి విషయము వాళ్ళకి నేర్పిస్తూ ఉంటున్నాడు. అదే మీరు చేయాలి అనేటువంటి విషయాన్ని పదే పదే వాళ్ళకి చెప్తా ఉంటున్నాడు. చూడండి, దేవుని యందు భయభక్తులు గల వారిగా ఉంటే ఎటువంటి వారిగా ఉంటారు అనేటువంటి విషయం చూడండి. కీర్తనలు 25:14 వచనం, మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. చూడండి, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను. ఇంగ్లీష్లో ఎవరైనా చదువుతారా? ఇంగ్లీష్లో సీక్రెట్ ఆఫ్ ది లార్డ్ ఇస్ విత్ them that fear him and he will show them his covenant. చూడండి, ఏ సీక్రెట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ విత్ దెమ్ హూ ఫియర్ లార్డ్. కాబట్టి సీక్రెట్ అని ఉంది అక్కడ, మర్మం అని కాదు. కానీ ఇక్కడ తెలుగులో ట్రాన్స్లేషన్ మర్మం అని రాయబడతా వచ్చింది, కానీ అక్కడ రహస్యము కదా, సీక్రెట్ కదా. సీక్రెట్, ఆయన సీక్రెట్ ఎవరికి చెప్తాడంట, యెహోవా యందు భయభక్తులు గల వారికి చెప్తాడంట కదా. కాబట్టి యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన రహస్యాలు చెప్తాడంట, ఆయన మర్మాలు చెప్తాడంట, ఆయన సీక్రెట్స్ చెప్తాడంట. యూజువల్గా మనం మన సీక్రెట్స్ ఎవరికి చెప్తాం? మన భార్యకి చెప్తామా? అంతే. చెప్పట్లేదు కదా, యూజువల్గా చెప్పాం సీక్రెట్స్ కదా. అమ్మ నాయన పోయి సీక్రెట్లు చెప్తామా? ఎవరితో షేర్ చేసుకుంటాం ఎక్కువ మన సీక్రెట్స్? ఫ్రెండ్స్ మనకి వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ కదా. మనం స్నేహితులతో బాగా పంచుకుంటాం కదా. మనం మన స్నేహితులను చూసి మన క్యారెక్టర్ ఏందో చెప్పగలగచ్చు కదా. సో మన స్నేహితుల్ని బట్టి, మన స్నేహితులను చూసి వాట్ ఆర్ వి అనేటువంటిది చెప్పచ్చు కదా. కాబట్టి చూడండి, అంటే నేను ఎందుకు చెప్తా ఉంటున్నా అంటే, ఈ సీక్రెట్ అంటే దేవుడు ఆయన యందు భయభక్తులు గల వారిని ఆయన ఎట్లా అనుకుంటాడంట, అది స్నేహితుడుగా అనుకొని ఆయన ఏం చేస్తాడంట, ఆయన సీక్రెట్స్ అన్నింటినీ, ఆయన మర్మాలన్నింటినీ వాళ్ళకి ఏం చేస్తూ ఉంటాడంట, తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి అందుకే మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. చూడండి, అందుకే అబ్రహాం ఏం చేస్తా వచ్చినాడు, అబ్రహాం స్నేహితుడిగా ఎందుకు పిలువబడుతూ వచ్చినాడు? అబ్రహాం గురించి ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చింది? ఆయన దేవునికి భయపడువాడు అని రాయబడుతూ వచ్చింది. ఎక్కడ రాయబడింది చూడండి, చెప్పండి. 22లో ఉంది చూడండి. 22
ఆది కాండము 22వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆయన చిన్నవాని మీద చేయి వేయకుము, అతన్ని ఏమీ చేయకుము, కనుక నీవు దేవునికి భయపడు వాడవని నాకు కనబడుచున్నది. ఇంకా నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు అది దేవునికి భయపడేటువంటి వాడని అబ్రహాము దేవునికి భయపడేటువంటి వాడని ఆయనకు తెలిసిపోయింది కాబట్టి అందును బట్టి అబ్రహాముతో ఏదన్నా నేను దాచగలనా అంటా ఉంటున్నాడు కదా. దాచలేకపోయినాడు. దేని విషయము? సొదొమ గొమొరాకి జరగబోయేటువంటి ఆ విపత్తు గురించి ఆయన ఏమి దాచలేకపోతా వచ్చినాడు. నేను ఏ విధంగా అబ్రహాము దగ్గర దాచగలను అంటా వచ్చినాడు. యాకోబు గ్రంథంలో అందుకే మనం చూసినట్లయితే అబ్రహాము గురించి నా స్నేహితుడు అని చెప్తా వచ్చినాడు. కాబట్టి మనం ఎప్పుడైతే దేవునికి భయభక్తులు కలిగి ఉంటామో, దేవుని యందు భయం కలిగి ఉంటామో, అప్పుడు దేవుడు మనల్ని ఎట్లా ట్రీట్ చేస్తాడు? మనకి చెప్పవలసినటువంటివన్నీ కూడా చెప్తాడు. ఆయన మర్మాలన్నింటినీ కూడా మనకు బయలుపరుస్తాడు. ఆయన మన దగ్గర ఏది కూడా దాచిపెట్టాడు. కాబట్టి మన జీవితాల్లో మనం అటువంటి ఆశీర్వాదాన్ని లేకపోతే అటువంటివి మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుని యందు భయం కలిగి ఉండాలి. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మనం ఆయన తన మర్మాలన్నింటినీ కూడా మనకు బయలుపరిచేటువంటి వాడుగా ఉంటూ వస్తాడు. అంతేకాదు చూడండి, మనం గమనించినట్లయితే సామెతలు 3వ అధ్యాయము 7వ వచనం. చాలు చూడండి, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వలన మనం ఏం విడిచిపెట్టవచ్చు? అది ఎక్కడైతే చెడుతనం ఉండదో అక్కడ దేవుడు ఉంటాడు. కాబట్టి మనం ఆయన యందు భయం కలిగి ఉన్నప్పుడు మనం దేన్ని విడిచిపెట్టేటువంటి వారంగా ఉంటూ వస్తాం మన జీవితాల్లో. కాబట్టి యోసేపు కూడా తన జీవితంలో దేవుని యందు భయం కలిగి ఉంటా వచ్చినాడు కదా. అందుకే అంటాడు చూడండి, ఎక్కడ అంటాడు? ఆది కాండము 42వ అధ్యాయము చూడండి. ఆది కాండము 42వ అధ్యాయము 18వ వచనం. 3వ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి అది ఏమంటా ఉన్నాడు? నేను ఎవరికి భయపడతా? ఫరోకు భయపడతానా? లేకపోతే ఇంకొక ఆయనకు భయపడతానా? లేకపోతే వేరే వాళ్ళకి భయపడతానా? కాదు. ఎవరికి భయపడతా? నేను దేవునికి భయపడతా. కాబట్టి యోసేపు తన జీవితంలో దేవునికి భయపడతా వచ్చినాడు కాబట్టి దేనిని విసర్జించగలుగుతా వచ్చినాడు? అది దూరంగా పారిపోతా వచ్చినాడు. నేను ఏ విధంగా దేవుని దృష్టిలో దుష్కార్యం చేయగలనని పారిపోయినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. నేను దేవునికి ఏ విధంగా వ్యతిరేకంగా పాపము చేయగలనని అక్కడి నుంచి వెడలిపోయినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో అటువంటి వారు చెడుతనాన్ని అసహించుకుంటారో, చెడుతనం నుంచి పారిపోయేటువంటి వారిగా ఉంటూ వస్తారు. యోసేపు కూడా తన జీవితంలో చెడుతనాన్ని నుంచి పారిపోతా వచ్చినాడు. ఈ లోకంలో మనం గమనించినట్లయితే చెడు అనేటువంటిది ఎక్కువ పాలల్లో ఉంది. అంటే లైక్ ఇట్స్ ఎక్కువ స్టాండర్డ్స్ లో ఉంది ఈ దినాల్లో మనం గమనించినట్లయితే. మానవులమైనటువంటి వారం ఈజీగా అట్రాక్ట్ అయ్యేటువంటి దేనికి? చెడుకే కదా. మంచి ఎన్నిసార్లు చెప్పినా ఎక్కదా అదేందో మరి కదా. అట్లా పోవాకురా అంటే ఏం చేస్తాం మనం? అట్టే పోతాం. ఆడు ఏందో ఉంది చూడాలంతే, చూసి గుంతలో పడితే కానీ తెలియదు మనకి కదా. సో మనము వీఆర్ అట్రాక్టెడ్ టు బ్యాడ్ థింగ్స్.
అది ఎవరైనా, మానవుడైనా, క్రైస్తవులైన ఈ దినాల్లో మనం గమనించినట్లయితే క్రైస్తవులు కూడా వీఆర్ ఆల్వేస్ అట్రాక్టెడ్ టు బ్యాడ్ థింగ్స్ బికాస్ వీఆర్ ఇన్ దిస్ వరల్డ్. మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి, ఈ లోకంలో చెడు ఎక్కువ పాలల్లో ఉంది కాబట్టి మనం ఏంటంటే ఆ యొక్క చెడుకి ఎక్కువ కూడా అట్రాక్ట్ అయ్యేటువంటి వారంగా ఉంటూ వస్తాం. కాబట్టి అందును బట్టి మనం ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవునికి సమీపంగా ఉంటాం. ఎప్పుడైతే దేవునికి సమీపంగా ఉంటామో దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఆయన మర్మాలన్నింటినీ కూడా మనకు బయలుపరుస్తూ ఉంటాడు. అంతేకాదు, ఎప్పుడైతే ఆయన మర్మాలన్నింటినీ కూడా మనం తెలుసుకుంటా ఉంటామో మనం దేన్ని విసర్జిస్తూ వస్తాం. కాబట్టి ఆ విధంగా మనం చెడుతనాన్ని విసర్జించేటువంటి వారంగా ఉంటూ వస్తాం. కాబట్టి అందుకే వాళ్ళకి చెప్తా ఉంటున్నాడు, ఇశ్రాయేలీయులకి ఏమని చెప్తా ఉంటున్నాడు అంటే మీరు ఏం చేయాలి, మీరు భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి చెడంతా ఆల్రెడీ చేసేసినారు కదా. అందుకే వాళ్ళు ఈ అధ్యాయంలో మనం గమనించినట్లయితే వాళ్ళు క్షమాపణ కూడా కోరుకుంటారు. ప్రభువా మమ్మల్ని క్షమించు, మేము తప్పు చేసినాం. మేము ఎవరి దగ్గరికి పోయినాము, ఎవరెవరి దగ్గరకో పోయినాం. అష్టారోత్ దేవతల దగ్గరికి పోయినాం, బయలు దేవతల దగ్గరికి పోయినాం, వీళ్ళందరి దగ్గరికి పోయినాం నిన్ను విడిచిపెట్టి. కాబట్టి మమ్మల్ని క్షమించు. కాబట్టి చేయవలసినటువంటి చెడంతా చేసినాం కదా. ఇవన్నీ చేస్తా వచ్చినాం, మమ్మల్ని ఏం చేయి. కాబట్టి అందును బట్టి వాళ్ళకి సమూయేలు హెచ్చరిస్తూ వచ్చినాడు. ఏమని హెచ్చరిస్తూ వచ్చినాడు అంటే మొట్టమొదటిగా మీరు చేయవలసినటువంటి పని ఏంటి, దేవుని యందు భయం కలిగి ఉండాలా. ఎప్పుడైతే మన జీవితాల్లో దేవుని యందు భయం అనేటువంటిది లేదో ఆ యొక్క పాపం అనేటువంటిది, లేకపోతే చెడు అనేటువంటిది సులువుగా ఎంటర్ అయిపోతుంది. ఎటువంటి దారుణమైనటువంటి పాపం చేయడానికి కూడా మనం సిగ్గుపడం. ఈ దినాల్లో ఈ లోకంలో మనం చూస్తున్నటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా చూడండి, పేపర్లో చదివితే పొద్దున్న లేచిన నుంచి, లేకపోతే ఎక్కడైనా చూస్తే పొద్దున్న లేచిన నుంచి అన్ని ఇవే కదా. కాబట్టి ఎందును బట్టి అంటే దేవుని యందు భయము లేని కారణాన్ని బట్టి ఏమైపోతా ఉందంటే చెడు విస్తరించిపోయి కదా. ఆ యొక్క భయము లేక, దేవుని అంటే భయము లేక, ఆ సిగ్గు లేక దారుణమైనటువంటి పనులు. కాబట్టి మనం దేవుని యందు భయం కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. దేవుని భయం మన జీవితాల్లో ఎప్పుడూ ఉండాలి. కాబట్టి దేవుని యందు భయం కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉన్నప్పుడు ఆ చెడుతనాన్ని మనము విసర్జించేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. అంతేకాదు చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం మనం ఇదివరకు చదువుకుంటా వచ్చినాం అనేక మార్లు. మనుషులు ఎక్కడి నుంచి తొలగిపోతారంట, ఎప్పుడు తొలగిపోతారంట, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు దేని నుంచి తొలగిపోతారంట. కాబట్టి మనము చెడుతనాన్ని నుంచి తొలగిపోవాలి అంటే మనం చేయవలసినటువంటి పని ఏంటంటే దేవుని భయము మన జీవితాల్లో మనము కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. యోసేపు తన జీవితంలో అదే కలిగి ఉంటా వచ్చినాడు. అబ్రహాం తన జీవితంలో అదే కలిగి ఉంటా వచ్చినాడు. దేవుని భయాన్ని కలిగి ఉంటా వచ్చినారు. అందును బట్టే వారి జీవితాల్లో వాళ్ళు చెడుతనాన్ని విసర్జిస్తూ వచ్చినారు. చెడుతనం నుంచి వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే ఏమైపోతా వచ్చినారు, తొలగిపోతా వచ్చినారు, పారిపోతా వచ్చినారు వారి జీవితాల్లో. అందును బట్టి దేవుడు వాళ్ళకి అనేకమైనటువంటి మర్మాలను వాళ్ళకి ఏం చేస్తూ వచ్చినాడు, బయలుపరుస్తూ వచ్చినాడు. వాళ్ళతో నిబంధన కూడా చేసినాడు. అబ్రహాంతో నిబంధన చేయలేదా దేవుడు? చేసినాడు. కాబట్టి మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనతో కూడా ఆయన యొక్క మర్మాలని, ఆయన సీక్రెట్స్ని మనకు ఆయన తెలియజేసేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు. కాబట్టి అందుకే మనం ఏం చేయాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. తర్వాత మనం గమనించినట్లయితే చూడండి, సామెతలు 22వ అధ్యాయం 4వ వచనం. చాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు, అది కదా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల మన జీవితంలో ఏమొస్తుందంట, వినయము, తగ్గింపు జీవితం, తగ్గించుకోవడం కదా. కాబట్టి
మన జీవితాల్లో ఇది చాలా ముఖ్యమైనటువంటిది కదా. మనం గర్వించేటువంటి వారంగా మనం ఉండకూడదు కదా. నాశనానికి ముందు ఏం నడుస్తుందంట, అది. దేవుడు అసలు ఏమాత్రం కూడా సహించడు గర్వాన్ని. ఆయన మన కొరకై ఎంత తగ్గించుకొని ఈ లోకానికి వచ్చినాడు కదా. కాబట్టి మనం కూడా తగ్గించుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. విరిగి నలిగినటువంటి హృదయంతో మనం ఎవరి దగ్గరికి రావాలంట. కాబట్టి మనం ఎప్పుడు కూడా తగ్గించుకునేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. ఈ దినాల్లో ఏమైపోతుందంటే ఏదైనా ఒక్క మాట అంటే కోపం ఎక్కడి నుంచో వస్తుంది కదా. సహించుకోలేం, భరించుకోలేం, తగ్గించుకోలేం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకై నా కొరకై ఎంత ఘోర అవమానం కదా. చూడండి, మనము కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలోనే పొద్దున మనం చూస్తూ వచ్చినాం. ఆయన ఆది సంభూతుడై ఉన్నటువంటి దేవుడు కదా. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నటువంటి దేవుడు ఆయన ఈ లోకానికి వచ్చి నీ కోసం నా కోసము ఆయన ఏం చేస్తా వచ్చినాడు. శిష్యుల పాదాలు కడిగినాడు. శిష్యుల పాదాలు కడగడం మాత్రమే కాదు, కానీ ఆయన్ని గుద్దినారు, ఉమ్మినారు, ఏం చేయాలో అన్ని చేసినారు, హేళన చేసినారు కదా. నిన్ను నువ్వే రక్షించుకున్నారు. ఇప్పుడు కూడా అంటూనే ఉన్నారు చాలామంది. మనం యూట్యూబ్లో చూసి చాలామంది ఇవి అంటారు కదా. అయినా కానీ ఆయన ఎంతగా తగ్గించుకుంటూ వచ్చినాడు కదా. ఒక్క మాటలో ఏమైనా మాట్లాడినాడు, ప్రభువా వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని. అసలు ఎటువంటి మాట అంటే, కాబట్టి తగ్గింపు కలిగినటువంటి జీవితం చాలా ముఖ్యమైనటువంటిది. ఈ దినాల్లో ఈ తగ్గింపు లేకనే చాలా గొడవలు కదా. ఈగోస్ కదా, కుటుంబాల్లో ఈగోసే, బయట వర్క్ ప్లేస్లో ఈగోసే, సంఘాల్లో ఈగోసే కదా. వీఆర్ ఆల్వేస్. అందుకే అంకుల్ చెప్తా వచ్చినాడు కదా, ఒకటి ఇంకోటి కూడా పోవాలి. ఏంటి పోవాలి అది? నేను కదా, వీ హ్యావ్ టు కిల్ దట్. అంటే మనం అది పోవాలి, అది అంతే. కాబట్టి ఈ యొక్క తగ్గింపు కలిగినటువంటి జీవితం మన జీవితాల్లో మనం కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. కాబట్టి అటువంటి జీవితాన్ని మనం జీవించాలి. దేవుడు ఏమాత్రం కూడా చూడండి గర్వాన్ని ఏమాత్రం సహించేటువంటి వాడు కాదు. యాకోబు గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనించినట్లయితే, ప్రభు దృష్టికి మనం ఏం చేయాలంట, తగ్గించుకోవాలంట. కాబట్టి అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. మనం ఏం చేయాలంటే, మనం ఎప్పుడైతే మనం మన జీవితంలో తగ్గించుకుంటామో మనం అప్పుడు హెచ్చింపబడేటువంటి వారంగా ఉంటూ వస్తాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటువంటి వారు ఎప్పుడు కూడా ఎట్లా ఉంటారు, తగ్గించుకునే ఉంటారు. మన జీవితంలో తగ్గింపు లేదంటే మనకేం లేదని, దేవుని భయం లేదని, అంతే. కాబట్టి మనం ఎప్పుడు కూడా తగ్గించుకునేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి కదా. అంతేకాదు మనము గమనించినట్లయితే గర్వించినటువంటి వారి పరిస్థితి దారుణంగా ఉంటుంది కదా. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. ఏం చేసినాడు నెబుకద్నెజర్, ఏం చేసినాడు, గర్వించినాడు. ఏమైనాడు చూడండి, దాని గురించి రాయబడింది దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 20-21 వచనాలు. మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనస్సు గలవాడాయను. మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపబోరునో వారిని స్థాపించిన తెలుసుకునే వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించు, పశువు వలె గడ్డి మేయచ్చు, ఆకాశపు మంచు చేత తడిసిన శరీరం గలవాడాయను. చూడండి, చాలా మనం గమనించినట్లయితే, అయితే అతడు మనసును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకునగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనసు గలవాడాయను. మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యములలో ఏల్చు
ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకుని వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము. ఎవరైనా నెబుకద్నెజరు ఎవరు ఆయన అప్పట్లో? ఆయన రాజు. ఆయన హీ వాజ్ పర్షియన్ కింగ్డమ్ కదా అప్పట్లో. అది మొత్తం ఏం చేస్తా ఉన్నది, అప్పుడు ప్రపంచాన్ని అంతటిని ఏలుతున్నటువంటి వాళ్ళే చక్రవర్తి. ఆయన కింద చాలా మంది రాజులు ఉన్నారు కదా. ఆయన ఏం చేసినాడంట? అతిశయించినాడంట, గర్వించినాడంట. ఏమైనాడు? అడవి గాడిదలతో పాటు గడ్డి మేసినాడంట కదా. చూడండి అక్కడ చాలా. అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె. ఎంత దారుణం అంటే చూడండి. మనం కూడా మన జీవితాల్లో గర్వించినట్లయితే ఇటువంటి పరిస్థితులే వస్తాయి. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి దేవుడు గర్వాన్ని ఎప్పుడు కూడా సహించడు కదా. ఇశ్రాయేలీయులు గర్వించినటువంటి కారణాన్ని బట్టే వాళ్ళు ఏమైపోతా వచ్చినారు. చూడండి రోమిలికి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో మనం చాలా చక్కగా రాయబడింది ఇక్కడ. 17వ వచనం నుంచి 11. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి వాటి మధ్య అంటుకట్టబడి చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి ఆ కొమ్మల పైన నీవు అచ్చయించితివా, వేరు నిన్ను భరించుచున్నది గాని నీవు వేరును భరించలేదు. అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడునని నీవు చెప్పుదు. మంచిది. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడి నీవైతే విశ్వాసమును బట్టి నిలిచిన్నావు. భయపడము. అది ఇది ఎవరి గురించి చెప్పబడినటువంటి మాటలు ఇవి? ఇశ్రాయేలీల గురించి. విరిచివేయబడినటువంటి వాళ్ళు ఎవరు? అంటుకట్టబడినటువంటి వాళ్ళు ఎవరు? మనమే కదా. వాళ్ళు ఏమైనారంట? వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడ్డారు కదా. మనం ఏమైనామంట? నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నాం కదా. వాళ్ళు చేసినటువంటి వాళ్ళ ఆ దినాల్లో వాళ్ళు గర్వించినటువంటి కారణాన్ని బట్టి వాళ్ళు ఏమైతే వచ్చినారంటే విరిచివేయబడతా వచ్చినారు కదా. కానీ మనము ఏమైతే వచ్చినాము? అన్యజనులు అయినటువంటి మనము అంటుకట్టబడతా వచ్చినాం దేవునితో పాటు కదా. అందును బట్టే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆయన చెప్తా ఉంటున్నాడు, హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు కాబట్టి ఇప్పుడు ఎట్లా ఉండాలంట? గర్వింపక భయపడుము కదా. గర్వింపక. కాబట్టి ఈ రెండు ఒకటే రీతిలో వస్తాయి. అర్థమైందా? తగ్గింపు, భయపడ్డము రెండు దే కమ్ ఇన్ ఈక్వల్ వే. ఇవి కలిసి ఉంటాయి. ఎప్పుడైతే మన జీవితాల్లో గర్వం వస్తుందో మనం ఏం కోల్పోతాం? దేవుని అందరి. అప్పుడు మనం ఏం చేయబడతాం? వారి వల్లే అవిశ్వాసమును బట్టి మనం కూడా విడిచివేయబడతాం అంతే. కాబట్టి ఎప్పుడైతే మన జీవితాల్లో మనం తగ్గించుకొని ఉంటామో అప్పుడు మన జీవితంలో ఏముంటుంది? దేవుని భయం ఉంటుంది. అప్పుడు మనం ఎవరితో అంటుకట్టబడి ఉంటాం? దేవునితో. కాబట్టి అందును బట్టే మనం ఏం కలిగి ఉండాలి? దేవుని యందలి భయం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని యందలి భయం కలిగి ఉంటామో అప్పుడు మనము తగ్గించుకునేటువంటి వారంగా ఉంటూ వస్తాం. కాబట్టి ఆ విధంగా మనం ఉండాలని ఆయన కోరుకుంటా వస్తూ ఉంటున్నాడు. ఎప్పుడైతే మనం తగ్గింపు కలిగి ఉంటామో, భయం కలిగి ఉంటామో అప్పుడే మనము విశ్వాసముతో ఆయన యందు మనము నిలిచి ఉండేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. చూడండి 12వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనంలో తర్వాత భాగం. యెహోవా యందు భయభక్తులు కలిగి తర్వాత ఏం చేయాలంట? ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన మాటని వినేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. కాబట్టి ఆయన ఆజ్ఞల్ని, ఆయన మాటని మనం ఎప్పుడు కూడా వినేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. దాన్ని త్రోసిపుచ్చేటువంటి వారంగా మనం ఉండకూడదు మన జీవితాల్లో. ఇశ్రాయేలీలు తమ జీవితాల్లో అదే చేస్తూ వచ్చారు. ఆయన మాటను త్రోసిపుచ్చుతూ వచ్చినారు, ఆయన మాటను త్రోసివేస్తూ వచ్చినారు. అందును బట్టే వారి జీవితంలో అనేకమైనటువంటి నష్టాలు వస్తూ వచ్చినాయి.
అందుని బట్టి వారికి అదే జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనం ఎప్పుడు కూడా ఆయన మాటను వినేటువంటి వారంగా ఉంటురావాలి. ఒబే హిస్ వర్డ్, ఆయన మాటకు విధేయత చూపించాలి కదా. ఏ పార్షియల్ ఒబీడియన్స్ కాదు, కంప్లీట్ ఒబీడియన్స్ మన జీవితాల్లో ఉండాలి. సంపూర్ణంగా మనం ఆయనకి విధేయత చూపించేటువంటి వారంగా మనం ఉంటున్నారు మన జీవితాల్లో కదా. ఆ విధంగా ఉండాలి అనేటువంటి విషయము మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అంతేకాదు మనం గమనించినట్లయితే చూడండి, సౌలు ఏం చేస్తూ వచ్చినాడు 15 తర్వాత ఇంకొకటి మనం గమనించినాం. ఇక్కడ ఏమనుంది, ఆయన ఆజ్ఞను భంగము చేయక కదా. అంటే ఇంగ్లీష్లో ఏమనుంది, నాట్ రెబల్ అగైనెస్ట్ టు గాడ్ కదా. చూడండి, సౌలును మనం గమనించినట్లయితే 15వ అధ్యాయము 23వ వచనంలో ఏం చేస్తా వచ్చినాడు, తిరుగుబాటు చేయుట 23 అంతే, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట అను పాపంతో సమానము. కాబట్టి తిరుగుబాటు చేయడం అంటే దేనితో సమానము, పాపం అది. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటకి తిరుగుబాటు చేసేటువంటి వారంగా మనం ముందు రాకూడదు. కాబట్టి అదే జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. వాళ్ళకి ఇన్ని జ్ఞాపకం చేసినా, ఇశ్రాయేల్కి ఇన్ని జ్ఞాపకం చేసినా వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే తిరిగి ఏం చేసినారు, చేసినారు, తిరుగుబాటే చేసినారు. దేవునికి భయభక్తులు కలిగి ఉండలే, దేవుని మాటకి విధేయత చూపించలే, దేవుని మాటల్ని వినలేదు కదా. వాళ్ళ జీవితాల్లో అది చేయడం బట్టే చూడండి, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం, క్షమించండి, ఇర్మియా గ్రంథం 44:10, ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయం 10వ వచనం. నేటి వరకు వారు దీన మనసు ధరింపకున్నారు, భయము నందకున్నారు. నేను మీకును మీ పితరులకు నియమించిన ధర్మశాస్త్రమైనను కట్టడలనైనను అనుసరింపకయే ఉన్నారు. చూడండి ఎట్లా అయిపోయినారంటే వీళ్ళు. ఇంతగా సమూయేలు ఏం చేసినాడు, వాళ్ళకి ఇంతగా హెచ్చరించినాడా, మీరు ఎట్లా ఉండాలి, మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, వినయం కలిగి ఉండాలి, తగ్గించుకొని ఉండాలి, ఆయన మాటలకి విధేయత చూపించాలని చెప్తే వీళ్ళు ఏం చేసినారంట, నేటి వరకు వారు దీన మనసు ధరింపకున్నారు, అంతేకాదు భయము నొందకున్నారు. నేను మీకును మీ పితరులకును నియమించిన ధర్మశాస్త్రమునైనను కట్టడలైనను అనుసరింపకయే ఉన్నారంట. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ఈ విధంగా ఉండకూడదు అనేటువంటిది దేవుని యొక్క ఆశ. కాబట్టి మనం ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా ఉండకపోతే ఏమేమి వస్తాయంటే చూడండి, చివరిగా ఈ యొక్క మాట మనం చూసుకొని మనం ముగించుకుంటూ వద్దాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనం. తిరుగుబాటు చేసి ఎటువంటి పరిస్థితులు వస్తాయి, వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతకులై అయిరంట. అరణ్యము నుండి వచ్చిన సింహము వారిని చంపును, అడవి తోడేలు వారిని నాశనము చేయును, చిరుతపులి వారి పట్టణముల యొద్ద పొంచి ఉండును, వాటిలో నుండి బయలుదేరు ప్రతివాడు చీల్చబడును. చూడండి, వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతకులైరి. ఇంగ్లీష్లో అయితే బ్యాక్ స్లైడింగ్స్ ఆర్ ఇంక్రీజ్డ్ అని ఉంది. బ్యాక్ స్లైడింగ్ అంటే వెనక్కి పడిపోవడం అని. మనం కూడా అనేక సార్లు వెనక్కి పడిపోతుంటాం దేన్ని బట్టి, పరిస్థితులను బట్టి. కాబట్టి మనం పడిపోయేటువంటి వారంగా మనం ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అదేవిధంగా చూడండి, ఇర్మియా గ్రంథం 24:10, 24వ అధ్యాయం 10వ వచనం. నేను వారి క్రియ వారి పితరులకు ఇచ్చిన దేశంలో ఉండకుండా వారు పాడైపోవరకు నేను ఖడ్గమును క్షామమును తెచ్చును వారిలోకి పంపెదను. చూడండి, వాళ్ళు ఈ విధంగా ఉండడానికి కారణాన్ని బట్టి, విశ్వాసఘాతకులైనటువంటి కారణాన్ని బట్టి, దేవునికి అవిధేయులుగా ఉన్నటువంటి కారణాన్ని బట్టి, దేవునికి దేవుని యందు భయము లేనటువంటి కారణాన్ని బట్టి, అంతేకాదు ఇంకా ఏంటి, దీన మనసు ధరింపనటువంటి కారణాన్ని బట్టి వారి జీవితాల్లో ఏమొచ్చిందంట, ఖడ్గము, క్షామము. అది కాబట్టి మన జీవితాల్లో కూడా మనము ఇటువంటి భయము లేకపోతే, దీన మనసు లేకపోతే, దేవుని వాక్యానికి, దేవుని మాటల్ని మనం వినకుండా వాటిని తిరుగుబాటు చేసి వాటికి విధేయత చూపించకుండా మన జీవితాల్లో మనం ఉన్నట్లయితే ఖడ్గము, క్షామము, తెగులు కదా.
కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఆ విధంగా మనము ఎక్కడైనా తప్పిపోయినట్లయితే, ఒకవేళ ఇంకా మన జీవితాల్లో ఇంకా దేవుని యందు భయం కలిగి లేకుండా ఉన్నట్లయితే, లేకపోతే దీన మనస్సు ధరించకుండా ఉన్నట్లయితే, దేవుని వాక్యానికి అవిధేయత చూపిస్తూ ఉన్నట్లయితే, ఒకసారి మన జీవితాల్లో పరీక్షించుకొని మనం ఇవన్నీ కూడా సరి చేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా మన జీవితాల్లో దూరం అయ్యేటువంటివిగా ఉంటూ వస్తాయి. అదే దేవుడు కోరుకుంటూ వస్తూ ఉంటున్నాడు. ఆ విధంగా మనం ఉండినట్లు దేవుడు మనకు సహాయం చేయను కాక.